డాక్టర్ ప్రియాంక కేసు విచారణను నిష్పక్షపాతంగా చేపట్టాలని ఈ ఘటనలో ప్రసాదత్య మాల్ యాజమాన్యం సెక్యూరిటీ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తున్నందున వారిని కూడా విచారణ చేయాలని వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న దేవరాజ్ పాటిల్ను ఎస్పీ కార్యాలయంలో కలిసి ప్రసాదిత్య మాల్ యాజమాన్యం సెక్యూరిటీపై ఫిర్యాదు చేశారు. అనంతరం మాల్ వద్దకు చేరుకుని ప్రియాంక కుటుంబానికి చేయూతనిచ్చేందుకు మాల్ యాజమాన్యం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్లెకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ ప్రియాంక మరణం చాలా బాధాకరమని, ఈ కేసు సమగ్రంగా విచారణ చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిందితుల్ని కఠినంగా ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. మాల్ నుండి ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. మాల్ నుండి ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. మాల్ నుండి ప్రియాంకకు వెంటనే న్యాయం జరగాలి. మాల్ యాజమాన్యం మాల్ యాజమాన్యం మాల్ యాజమాన్యం We want justice. We want justice. వెంటనే డాక్టర్ ప్రియాంకకి వెంటనే డాక్టర్ ప్రియాంకకి వెంటనే We want justice. We want justice. We want justice. చేసిన వెంటనే కింద నుండి పైకి వెళ్ళి డ్రామా క్రియేట్ అయింది. ఇంకోటి ఏంటంటే పోలీసులు తరమడం వల్లే వాళ్ళు కంగారు పడి చేశారు. మాలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కనుక కొంచెం సాఫ్ట్ గా హ్యాండిల్ చేసి ఉండుంటే, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని తరగకుండా ఉండుంటే మేబీ అమ్మాయి బతుకు. ఇంకోటి ఏంటంటే మాల్లో ఫస్ట్ నుంచి కూడా సెక్యూరిటీ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇంకోసారి జరగకుండా చూడాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాము. అలాగే అమ్మాయికి అయితే ఖచ్చితంగా న్యాయం జరగాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. జరిగిన సంఘటన మనం చూసుకుంటే అమ్మాయిని ఒకసారి కంటే ఎక్కువ సార్లు గుద్ది చనిపోవడానికి కారణమైంది. అయితే ఇక్కడ మనం స్పష్టంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఈ రక్తపు మరకలు ఉన్నాయో ఆ రక్తపు మరకల్ని ఎవరి ఆదేశాలతో ఆ రక్తపు మరకల్ని చెరిపేయడం జరిగింది. అంటే ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేయడం, సాక్ష్యాధారాలను మార్చడం, తెలుసుండి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 238 ప్రకారం ఇలా ఎవిడెన్స్ని కనుక ట్యాంపరింగ్ చేస్తే 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్తా ఉన్నారు. అలాగే ఆ రోజు ఎవరైతే సీసీటీవీ కెమెరా ఆపరేటర్గా ఉన్నారో స్టాఫ్ని, అలాగే సెక్యూరిటీ గార్డ్ని, మాల్ యాజమాన్యాన్ని, మాల్ మేనేజర్ని తక్షణమే విచారించవలసినటువంటి అలాగే విచారించి వాళ్ళని కో-ఎక్యూజ్డ్ కింద, అంటే కో-అక్యూజ్డ్ అంటే సహనిందితుల కింద చేర్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. మాల్ టికెట్ తీసుకొని మాల్లో పార్కింగ్ చేస్తే మీ వినియోగదారులు మీ ప్రెమిసెస్ లో జరిగితే కనీసం మానవత్వంతో ఒకరోజు మీరు సంతాపదినం ప్రకటించారా? కనీసం అమ్మాయి ఫోటోకి మీరు నివాళులు అర్పించారా? కనీసం మీలో మానవత్వం ఉందా అని ఈరోజు అడగదలుచుకున్నాం. ఒక రోజు వేతనాన్ని మనకి కూడా చేయలేని పరిస్థితి, దుర్గమ పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో మాల్ యాజమాన్యం పూర్తిగా ఆ అమ్మాయికి న్యాయం చేయకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణకి సిద్ధం చేస్తూ దశల వారీగా ఉద్యమం అనేది మొదలు పెడతాం. సాక్షి
జరిగినటువంటి బాధాకర విషయం ఏదైతే ఉందో దాని మీద జరుగుతూ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ న్యాయంగా జరగాలని చెప్పి ఎటువంటి పక్షపాతం లేకుండా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఈ కేసుకు సంబంధించినటువంటి ఐఓ దేవరాజ్ పాటిల్ గారిని కలిసి కంప్లైంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మా డిమాండ్ ఏమిటి అని అంటే గుద్దినటువంటి ఇద్దరు యువకులతో పాటు దీనికి ప్రధాన కారకులైనటువంటి మాల్ యాజమాన్యం సెక్యూరిటీ వాళ్ళని కూడా ఇందులో కేసులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి వారు గనక ఈ అమ్మాయిని కాపాడేటటువంటి పరిస్థితి ఎందుకు లేదు అని అంటే ఇక్కడ చాలామంది కాలినడక నడుస్తూ ఉన్నారు, 2 వీలర్ బళ్ళు మీద వస్తూ ఉన్నారు. అటువంటి చోట ఘర్షణ జరిగినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కాకుండా వారు కూడా ఏదో తాగుబోతుల్లాగా వారి వెంబడ పరిగెట్టించడం వల్ల ఆ కంగారులో వాళ్ళు కార్ని ఫాస్ట్గా రావటం, మొదటిసారి ఢీకొట్టడం, మరలా వెనకాల నుంచి వాళ్ళ యొక్క అరుపులకి భయపడి రెండోసారి ఆ బండి మీద నుంచే కార్ని పోనివ్వటం వలన నిండు ప్రాణం పోయిందని చెప్పి మేము బాధపడతా ఉన్నాం. వారు గనక నెగ్లిజెన్స్ లేకుండా కొంచెం సమయస్ఫూర్తిని మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రోజున డాక్టర్ ప్రియాంక బతికే ఉండును అన్నది మా యొక్క ఆలోచన. అదేవిధంగా మేము ఇప్పుడు ఐఓ అయినటువంటి దేవరాజ్ పాటిల్ గారిని కలిసినప్పుడు ఆయనకి మేమేమని చెప్పామంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ద మర్డర్ అని చెప్పి, అంటే హత్యగా పరిగణించబడినటువంటి నేరపూరితమైనటువంటి మానవ హత్యగా దీన్ని పరిగణించాలి, కేసు కట్టాలి మాలవాళ్ళని చెప్పి డిమాండ్ చేసాం. అదేవిధంగా లోపల జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కూడా బయట పెట్టినట్లయితే ప్రజల్లో ఉన్నటువంటి అనేక అనుమానాలు కూడా డౌట్స్ క్లియర్ అవుతాయని చెప్పి కూడా ఆయన్ని కోరటం జరిగింది. ఆయన సుముఖంగా స్పందించారు. ఆయన ఏమంటారనంటే దీనికి సంబంధించి మేము నిజాయితీగా పనిచేస్తాం, కానీ రకరకాల రూమర్స్ మాత్రం రాకుండా మీ యువత కూడా చర్యలు తీసుకోమని చెప్పి ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎటువంటి రూమర్స్ రానివ్వకుండా జరిగినటువంటి విషయాన్ని ఎటువంటి పక్షపాతం లేకుండా ముందుకు తీసుకుని వెళ్ళడంలో వారందరికీ సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా నిండు ప్రాణం ఎన్నో కోటి ఆశలతో ఆడపిల్ల మా రాజమండ్రి వచ్చింది, మా అందరికీ ఆడపడుచుతో సమానం. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మేము అందరం పోరాడతామని చెప్పి దీనికి సంబంధించి కోర్టులో స్టేషన్లో ఇచ్చినటువంటి కేసుని రిజిస్టర్ చేయాలి. ఒకవేళ రిజిస్టర్ చేయకపోతే కోర్టుకైనా వెళ్ళి ప్రైవేట్ కేసు వేసి మరీ డైరెక్షన్ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మాల్వాళ్ళని హెచ్చరిస్తూ వారు స్పందించి ఆ కుటుంబానికి చేయూతనివ్వాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.